మోడీ అమిత్ షా నాయకత్వానికి మరొకసారి అంటే వరుసగా గెలుస్తూనే వస్తున్నారు, అక్కడక్కడ చిన్న చిన్నవి పోయినా కూడా ఢిల్లీ లాంటి ఏరియాలో గెలవడము, వాళ్ళ హయాంలో ఒకటి రావడము, మోడీ అమిత్ షా ద్వయానికి ఇంకా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ అమిత్ షా ద్వయానికి మనం ఇది ఇస్తామా, ఇది మొత్తం ఘనత ఇస్తామా, లేదా మొత్తం సంఘ పరివార్ సంస్థలన్నిటికీ మనం ఈ క్రెడిట్ ఇస్తామా? భారతీయ జనతా పార్టీ పనిచేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేశారు, దాన్ని వీళ్ళందరూ కూడా తోడ్పాటు అందించి ఐకమత్యంతో అందరూ పనిచేయడం వల్లనే ఈ విజయాలు అనేది మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ 3 చూపిస్తున్నాయి. సో ఇక్కడ జార్ఖండ్లో ఆ తేడాలు ఓడిపోయింది కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ క్రెడిట్ ఎక్కడైతే మీరు ఐకమత్యంతో మీ భావజాలం కలిగి ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు వెళ్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు మా వల్లనే మొత్తం జరిగింది అన్న అహంకారం ధోరణితో వెళితే కొన్ని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సో ఆ దెబ్బలు తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అగ్రనాయకుల మీద ఉంటుంది. అగ్రనాయకులు ఈరోజు ఉన్న వాళ్ళల్లో మోడీ అమిత్ షా ద్వయం కాబట్టి ఈ మోడీ అమిత్ షా ద్వయం ఈరోజు ఎలా వ్యవహరిస్తారనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు రాబోయే జాతీయ అధ్యక్షుడు ఎవరు, అతను ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, ఎందుకంటే ఇప్పుడు తరం యొక్క మార్పిడి కూడా జరగాలి కాబట్టి, జనరేషనల్ షిఫ్ట్ జరగాలి కాబట్టి, జనరేషనల్ షిఫ్ట్ జాగ్రత్తగా చేసి ఈరోజు పార్టీకి లభించిన విజయాలని, పార్టీ ఏర్పాటు చేసుకున్న ఫౌండేషను చెక్కు చెదరకుండా చూసుకుంటూ ఆ బలమైన పునాదుల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు కావాలి, అలానే కేంద్ర స్థాయిలో జాతీయ అధ్యక్షుడు కావాలి. ఇవి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోగని చేయగలిగితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ఊపు ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ సమిష్టిగా ఐకమత్యంతో కలిసి పనిచేయరో అక్కడ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని 2024 ఎన్నికలు స్పష్టంగా బయటపెట్టాయి. ఆ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుని పనిచేయాల్సి వస్తుంది. ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు బీహార్ వచ్చేటువంటి తమిళనాడు, బెంగాల్ ఇవన్నిటికీ కొంత ఊపు వచ్చిందంటారు. ఖచ్చితంగా పార్టీ మిషనరీకి ఊపు వస్తుంది. ఇండియా కూటమి ఇబ్బందుల్లో పడిపోయింది, పార్టీ మిషనరీకి ఊపు వస్తుంది. ఐకమత్యంతో పనిచేస్తే మనం ఏమైనా సాధించగలం, మనకు ఆ శక్తి ఉంది అన్న బలం వచ్చింది. బలమైన పార్టీ, బలమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. నిన్న మొన్నటి దాకా ఏదైతే డీప్ స్టేటు ఇవి అవి రకరకాల కుట్రలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి జరిగాయో అవి జరగవు. సో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్న వేళ ఆ పరిస్థితుల్ని మీకు విజయావకాశాలుగా మలుచుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంటుంది. అది పార్టీ నాయకులు కార్యకర్తల మీదే ఉంటుంది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ దిశగా ముందుకు కదిలితే బీహార్కి గెలవచ్చు, బెంగాల్ గెలవచ్చు. ఎందుకంటే బెంగాల్లో కూడా మమతా బెనర్జీ 15 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. సో గెలిచే అవకాశం మీకు ఉంటుంది. లేదు మేము మళ్ళా ఎవరికి వాళ్ళగా వ్యవహరిస్తాము అని అంటే గెలవదు. అందుకే ఇప్పుడు జనరేషనల్ షిఫ్ట్ గురించి మనం ఆలోచిస్తున్న వేళ దీర్ఘకాలిక ప్రణాళికతో కొత్త నాయకత్వాన్ని కానీ పార్టీ రాష్ట్ర స్థాయిలో, పై స్థాయిలో రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది, మహిళా రిజర్వేషన్లు రావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈ విజయాలకు కొనసాగింపు అవుతుంది. లేదు అని అంటే విజయాలకు బ్రేక్ పడుతుంది.